ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తుతి స్తోత్రములు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, వాక్యము మీది కనుక ఈ వాక్యము మీరు మాకు బోధించండి. మేము కేవలము మనుష్యులము. ఈ వాక్యము అర్థము కావాలంటే మాకు మా మనోనేత్రాలు వెలిగింపడాలి. గ్రహించినట్టుగా మంచి మనస్సు, మంచి మనస్సాక్షి, గ్రహింపగలిగే హృదయము మాకు అనుగ్రహించమని, మీరు మాకు తోడే ఉండమని, ఈ ఆరాధనలంతట్లో మీరు ఉంటానని చెప్పారు. మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చాం కాబట్టి మీరు మాకు తోడైండి సహాయం చేయమని, మీ ఆత్మచేత నడిపింపు కొనసాగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, మరి ఈరోజు వాక్య భాగము మనము చదివి ఉన్నాం. సహోదరులు చదివినిపించారు. కీర్తన 133వ కీర్తన 1వ వచనము, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు. 3వ వచనములో ఏముంది? శాశ్వత జీవము అక్కడ ఉండవల్లని యెహోవా ఎక్కడ నుండి? మహోన్నత స్థలము నుండి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది దావీదు కీర్తన. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే ఈరోజు పాఠ్య భాగము ఐక్యత అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. దయచేసి మీరందరూ శ్రద్ధగా వినవలేను. మరి దేవుని కృపను బట్టి నూతన సంవత్సరము లో 1వ తేదీన మనమందరము కూడి దేవునికి కృతజ్ఞతాస్తుతి కూడిక చేస్తున్నాం. థ్యాంక్స్ గివింగ్ చెల్లించి ఉన్నాం. చెప్పచక్యంగాని ఆయన వరము యేసుక్రీస్తు వారు. వర్ణించలేము, వివరించలేము, చెప్పలేము. చెప్పచక్యంగాని ఆయన వరము. తండ్రైన దేవుడు తన కుమారుడు అనుగ్రహించుటలో ఎందరూ అంగీకరించారో వారికి, ఎందరూ విధేయులయ్యారో వారికి. వాస్తవానికి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుడు పక్షపాతి కాడు. అయితే ఆ రోజున ఆ వరములో పొందే వారి గురించి వర్తమానం ఇచ్చాం 1వ తేదీన. ఏమని? కాగా ఎవడైనను క్రీస్తునందు ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయను. నూతన జీవము క్రీస్తునందున్న వారికి నూతన జీవము. ఇది శ్రేష్టమైన మార్గము, శ్రేష్టమైన యేసుప్రభు వారు చూపించిన గొప్ప మార్గం. ఈ మార్గంలోకి ఎవరైతే క్రీస్తునందున్న, ఎవడైనా అన్నాడు, వాళ్ళు వీళ్ళని కాదు, ఎవడని, ఎనీబడి, ఎవడను క్రీస్తునందున్న ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయను. ఈ అంశం మీద దాదాపు 1 అవర్ మనం ధ్యానించున్నాం 1వ తేదీన. మరి ఈరోజు ఈ నూతన సంవత్సరములో మొదటి పునరుద్ధానము
అంటే మొదటి పండుగ రోజు మనకి ఆదివారం పస్కాలు పశువు వధింపబడిన యేసు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకునే కార్యక్రమంలో ఇది మొదటి సండే. ఆ రోజైతే 1వ తేదీన డబుల్ వచ్చారు, డబుల్ తిరుగులు ఉన్నారు. ఏదైనా 1/3 పార్ట్ మాత్రమే ఉన్నారు. అయితే అంశం ఏమనగా ఈరోజు ఈ మొదటి సండే నూతన సంవత్సరం 2026లో మొదటి ఆదివారం గురించి మనం చదువుతున్నప్పుడు ఐక్యత గురించి మనం తెలుసుకుందాం. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఆదివారం నాడు మీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును, పాటలు పాడట యందును, కానుకలు ఇచ్చుట యందును 5 అంశాలతో ఆరాధన చేస్తాం. ఇప్పుడు ఒక పాటలు అయిపోయినాయి, ప్రార్థనలు కూడా సగం అయిపోయినాయి. ఇప్పుడు వాక్య భాగంలో వచ్చేసాం. ఇందులో కొంతమంది రాలేదు, తర్వాత జాయిన్ కావచ్చు, కానీ సగం ఆరాధన అయిపోయింది అప్పటికే. ఈ ఆరాధనలో మనమందరం ఒక్క రొట్టెలోని ఒక్క పాత్రలోని పానం పుచ్చుకుంటున్నాం. సహోదరులు మనం రొట్టె ఒకటే, క్రీస్తు శరీరము ఒకటే, ఒకే శరీరంలో అవయములైన వారు మనము ఈ ప్రభు వల్ల కార్యక్రమం చేస్తాం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, మనందరము ఐక్యతను కాపాడుకోవాలి. మేక్ యూనిటీ, ఐక్యతను తయారు చేసుకోవాలి. బైబిల్ బోధిస్తుంది ఐక్యత కొరకు ప్రయాసపడండి. ఎందుకంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మన జనవరి 1 రోజున దాదాపు 300-400 పీపుల్ నిండిపోయారు. ఇంకా బయట అటు తిరుగుతా ఉన్నారు జనం. ఆ రోజు సహోదరులు అంతమందికి ఎంత ప్రయాసపడి భోజనం తయారు చేశారు. తర్వాత వడ్డించే కార్యక్రమం అంతా నిండిపోయారు. గది చిన్నది, జనమంతా నిండిపోయారు. వడ్డించటం కష్టమైంది. వారు ప్రయాసపడి ఆహారం పంచుతూనే ఉన్నారు. వారు ఎంతో ప్రయాసపడి కష్టపడి ప్రిపరేషన్ చేశారు. ఒకటి వడ్డించే కార్యక్రమం, ఒకటి అందరూ ఎంతో ప్రేమతో ఆ ప్రేమిందు కార్యక్రమం కూడా జరిగింది. అంత మాత్రమే కాదు, అందరూ ఎంతో వారు హృదయంలో నిశ్చించిన కొలది చందా కానుకలు జనవరి 1 నిమిత్తం ఇచ్చారు. దాదాపు 40,000 పైన పోగైని. అది సహోదరులు వంట చేశారు. అదే పని బయట వారికి అప్పచెప్తే 20,000 అట్టే పోతాయి వంట వాళ్ళకి. ఇక మనం తినేది ఏముండదు, ఇలాంటి ఆహారం దొరకదు కదండి. కాబట్టి ఎందుకంటే సహోదరులు ఐక్యత కలిగి పని చేయటం ద్వారా ఇక్కడ దేవునికి మహిమ కలుగుతుందన్నమాట. అన్నాను పొద్దున్న, వాళ్ళు చూడ అన్నాను, అన్న మీరందరూ చాలా మంచిగా పనిచేశారు అబ్బాయి, సిస్టర్స్ బ్రదర్స్ బాగా పని. ఆయన ఏమన్నాడు, సార్ మేము దేవుని పనిని చేస్తున్నాము అన్నాడు. ఎవరన్నా మనుషులు మెప్పించే అవసరం లేదు, దేవుని కోసం అన్నాడు. ఎస్, ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని, మీ దేహము దేవునికి ఆలయం. దేవుని ఆలయం 4 గోడలు కాదు, 4 గోడల మధ్య సజీవమైన రాళ్లతో కట్టబడిన దేవుని ఇల్లు. ఎవరు? దేవుని నివాసం. కాబట్టి దేవుని ఇంటిలో పనిచేశాము,
చాలా చక్కని జవాబు. కాబట్టి ఆ దేవుని ఇంటిలో అందరూ ఎలా ఉన్నారు? వాళ్ళందరూ కూడా సహోదరులుగా క్రీస్తు శరీరములో ఐక్యత కలిగి పనిచేసేవారుగా ఉన్నారు. అందుచేతే కీర్తనకారుడు దావీదంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. శాశ్వత జీవము ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడే లైవ్ ఉంటుంది. లైవ్ సజీవంగా ఉంటుంది సంఘం. ఐక్యత గురించి యేసు ప్రభు వారు కూడా ప్రేయర్ చేశాడు. దయచేసి మీరు గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఓపెన్ చేయండి. పరిశుద్ధ గ్రంథము చదువువాడు, వినువాడు, గైకొనువాడు ధన్యులు. మీరు చదువుతున్నారంటే ధన్యులు. ఒకవేళ చదవకపోతే విన్నావా నువ్వు ధన్యుడివే, వింటున్నా ధన్యుడివే. గైకొనువాడు మరీ ధన్యులు, ఇంకా ధన్యులు. విను మాత్రమా కాకుండా దాని ప్రకారం నడుచుకునేవాడు మరీ ధన్యులు అని చెప్పాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి యేసు ప్రభు వారు యోహాను సువార్తలో 17వ అధ్యాయము 28వ వచనంలో చదువుతున్నాను. మరియు నీవు నన్ను పంపితవని అల్లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమునే నేను ప్రార్థన చేయటం లేదు గాని వారి వాక్యములన్న నా యందు విశ్వాసించిన వారు ఏకముగా ఉండవలని వారి కొరకు ప్రార్థన చేయించున్నారు. యేసు ప్రభు వారు ప్రార్థన 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఈ మాటలో చెప్తూ ఆకాశం వైపు కన్నులెత్తి చూచు ప్రార్థన చేశాడు. ఆ ప్రేయర్లో ఏం చెబుతున్నాడంటే ఆయన 20వ వచనంలో 17 మరి నీవు నన్ను పంపితవని లోకము నమ్మాలి. లోకము నమ్మాలి. నమ్మలేదా నేరమవుతుంది. నువ్వు క్రీస్తును నమ్మలేదా జీవం పొందలేవు. 17వ అధ్యాయం 3వ వచనములు అంటాడు. 17వ వచనం అద్వితీయ సత్యదేవుడు అయినా నీవు నన్ను పంపిన యేసు క్రీస్తు అని ఎరుగుటయే నిత్య జీవు. నువ్వు అద్వితీయుడు, అద్వితీయుడు, ఆల్మైటీ. అద్వితీయుడు అంటే ఇంకొక దేవుడు అని యేసుప్రభు చెప్తున్నాడు. యేసుప్రభు నాకు తండ్రి ఉన్నాడని చెప్తున్నాడు. నీవు నన్ను పంపావు, ఎరుగుటయే, నమ్ముటయే నిత్య జీవం. నా సహోదరుడా, కొత్త ఏడు మొదలైంది. మొదట ఆదివారం వచ్చింది. ఇంకా నమ్మటంలో సంకోచం ఉందా? డౌట్ఫుల్ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. తండ్రి నీవు నన్ను పంపావు లోకానికి, లోకం నమ్మునట్లు. తండ్రి నీవు నేను ఏకమై ఉన్నావు, నా యందు నీవు నీ యందు నేను ఉన్నలాగున. ఏ విధంగా మనం ఏకమై ఉన్నామో, తండ్రి వేరు కుమారుడు వేరు. ఏ విధంగా ఏకమై ఉన్నామో అలాగున వారి వాక్యం వలన, ఏంటమ్మా వారి వాక్యము వలన ఏకముగా ఉన్న వారి వాక్యం. ఎవరి వాక్యం అది? అపోస్తలులు. నోట్ చేసుకోండి. ఎవరు? తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఇచ్చాడు, కుమారుడు అపోస్తలుకి ఇచ్చాడు ఈ వాక్యం. వారి వాక్యం వలన ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, అపోస్తలులు చేసిన పరిచర్య పరిశుద్ధాత్మ చేత ప్రేమ లేఖనాలు ఇచ్చటం వలన ఈ వాక్యము మనం బోధిస్తున్నాం. ఈ వాక్యం ఎవరైతే వింటారో అందరూ కూడా ఐక్యంగా ఉండవల్లని ప్రార్థన చేయించున్నారు. యూనిటీ ఐక్యత చాలా అవసరం అండి.
యేసుప్రభువారు ప్రార్థన చేశాడు. ఐక్యంగా తండ్రి నీవును నేను ఏ విధంగా నా యందు నీవు నీ యందు నేను ఏ విధంగా ఏకంగా ఉన్నాము, సంఘము కూడా వాక్యం ద్వారా ఐక్యత చాలా అవసరం. ఈ నూతన సంవత్సరంలో 4వ తేదీన మొదటి పునరుద్ధానం రోజున సంఘ యావత్తుకును తెలియజేస్తున్నది ఏమనగా ఐక్యత కాపాడుకుంటూ జాగ్రత్త పడాలి. మరి పౌలు గారు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, చదివే జ్ఞాపకం చేస్తాను నేను కూడా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. మొదటి వచనం నుండి, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు ఒక పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలన్నది ప్రభువును బట్టి ఖైదీన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఈ ఉత్తరం రాసినప్పుడు పౌలు గారు ఎక్కడున్నాడు? రోమా చెరసాలలో. ఆయన వేరే ఖండంలో ఉన్నాడు, యూరప్ ఖండంలో ఉన్నాడు ఆయన. ఇది ఆసియా ఖండంలో. అక్కడ నుండి లేఖ పంపించాడు ఉత్తరం. ఆయన అక్కడి నుండి కూడా క్రైస్తవుల గురించి ఎంత చింత ఉందో చూడండి, ఎంతో చింత కలిగి రాస్తున్నాడు ఈ ఉత్తరం. రాస్తూ అంటాడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే ఐక్యతను కాపాడుకోవాలి. ఎందుకంటే ఐక్యతను డిస్టర్బెన్స్ చేసేవాడు ఉంటాడు, సాతాను. ఎవరు డిస్టర్బెన్స్ చేసేది? అపవాది. ఐక్యతను డిస్టర్బెన్స్ చేసేది అపవాది ఎప్పుడు డిస్టర్బెన్స్ చేయాలని చూస్తూ ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఎవరు మింగుతున్నా అని గర్జము సింహమే తిరుగులాడుతూ ఉంటాడు అపవాది. మనుషుడు చేసేది కొద్దిసేపే డిస్టర్బెన్స్ చేస్తాడు, తర్వాత ఇంటికి 2 గంటల తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. అపవాది ఏం చేస్తారు తెలుసా? 24 hours చేస్తా ఉంటాడు, రాత్రింబగళ్ళు కదా. ఉందా లేదా? బ్రహ్మగ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాల్లో సహోదరుల మీద నిందలేస్తా ఉంటాడు, లేనిపోయిన నేరాలు వేస్తా ఉంటాడు. ఆ రాత్రి వాళ్ళు 24/7 24 గంటలు అపవాది వాడు చేస్తా ఉంటాడు. ఐక్యతను డిస్టర్బెన్స్ చేయాలి. కాబట్టి నా సహోదరుడా, మనం జాగ్రత్త పడాలి. అపవాది గురించి పేతురు గారు చెప్పాడు, ఎవరిని మింగుదురా అని. ఒకటి తీసి పక్కన పెట్టేయటం అంతే అపవాది పని. ఈ తర్వాత చేరుకోలేడు, తీసి పక్కన పడితే వెళ్ళిపోతాడు ఇక అంతే. చిన్న మార్గం తీసి పక్కన పెట్టేస్తాడు. పౌలు గారు అంటాడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే ఎంతో శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపు మామూలు పిలుపు కాదు ఇది అమ్మా, లోకం నుండి ప్రత్యేకమైన పిలుపు మంది. వాక్యం ద్వారా, సువార్త ద్వారా, సువార్త వలన మనము పిలువబడ్డాం. సువార్త వాక్యము. అబ్రహాం పిలిచినట్టుగా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, నాకు తెలియదు ఆ సంగతి. నేనైతే ఏం నమ్ముతానంటే వాక్యానుసారంగా, వాక్యాన్ని బట్టి ఏంటంటే వాక్యం ద్వారా, సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దశలో రాసిన 2వ పత్రికలో అంటాడు, దశలో రాసిన 2వ పత్రికలో, నా ప్రియ సహోదరుడా చూసినట్టయితే ఆయన ఎట్ట పిలుస్తున్నాడంటే దశలో రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము 14వ వచనం, మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచాను. సువార్త వల్ల మనల్ని పిలిచాడు.
సువార్త. ఆ పిలుపులో పిలువబడ్డ పిలుపు మనం పిలువబడ్డ వాళ్ళు కాల్డ్ అవుట్ పీపుల్, ఎక్లేషియా, సంఘముగా చేర్చబడిన వారు, సంఘముగా చేర్చబడిన వారు పిలుపు తగినట్లుగా ఆ స్టేటస్ జీసస్ పిలిచాడే తగినట్లుగా నీ స్టేటస్ తగ్గట్టుగా నేను ఒక సేవకుడిగా ఉన్నాను, నా స్టేటస్ తగ్గట్టుగా నేను జీవించాలి. ఒక సాధారణ సంఘ సభ్యుడిగా ఉన్నాడు, తన స్టేటస్ తగ్గట్టుగా తాను జీవించాలి. ఒక క్రైస్తవుడు ఉన్నాడు, క్రైస్తవ స్టేటస్ తగ్గట్టుగా మన జీవితం ఉండాలి. లోకస్తులుగా ఉండకూడదు. నా ప్రియ సహోదరుడా, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవిస్తూ ఏం చెప్తున్నాడు చూడండి. సంపూర్ణ వినయముతోనూ సాత్వికతను నడుచుకున్నామని ప్రభుని బట్టి ఖైదీనే నేను మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. నేను బ్రతిమలాడుతున్నాడు మనల్ని. కాబట్టి ఇప్పుడు వరకు మనం ఏంటంటే ఐక్యత అనేది చాలా అవసరమని మనం తెలుసుకున్నాం. యూనిటీ ఈజ్ వెరీ నెసెసరీ. ఎందుకంటే మనం పిలువబడ్డాం, లోకం నుండి ప్రత్యేకింపబడ్డాం. కాబట్టి సంఘములో ఐక్యత కాపాడుకోవటానికి ఈ నూతన సంవత్సరంలో మొదటి పునరుద్ధారం రోజున ప్రభువును బట్టి ప్రభు చూపించిన ప్రేమలో క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. కాబట్టి ఆ ప్రేమను బట్టి తెలియజేస్తున్నాం. మనం ఐక్యతను కాపాడుకుంటకు ప్రయాసపడాలి. ఇంకా లేఖనాలు చదివినట్లయితే ఐక్యత, ఒక క్రైస్తవు ఒక మంచి జీవితము ఉండాలంటే రోమాపత్రిక 12వ అధ్యాయం ఎప్పుడు చదువుతా ఉండండి. రోమాపత్రిక 12వ అధ్యాయం క్రైస్తవులకు మంచి అధ్యాయం, గుడ్ చాప్టర్ అన్నమాట, గ్రేట్ చాప్టర్. రోమాపత్రిక 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇందులో 2 వాక్య భాగాలు చదువుతున్నాను. ఏంటంటే 12వ అధ్యాయంలో 10వ వచనం, సహోదరులారా ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచుకోనండి. కదండి, ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. పిలవబడ్డ పిలుపులో ప్రేమ, ఆ ప్రేమలో మనం వచ్చాం. ఆ ప్రేమలో మనం ఉన్నవారు ఎలా ఉండాలంట? సహోదరులారా ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం అంటే ప్రేమ కలిగి, ఘనత విషయం నువ్వుకంటే నాకు గొప్పవాడువే, నాకంటే నువ్వు గొప్పవాడు అనుకోవాలి. సమస్య ఎప్పుడు వచ్చిందంటే నీకంటే నేను గొప్పవాడు అనుకున్నప్పుడే వచ్చింది సమస్య. నువ్వుకంటే నాకంటే నువ్వే గొప్పవాడువయా అనుకుంటే చాలు. ఒకరికంటే ఒకరు ఘనతను కనుక్కోవాలి. నువ్వు నాకంటే నువ్వే గొప్పవాడువయా అని చెప్పుకోవాలి. కాదు నేనే గొప్ప అనుకున్న సమస్య మొదలవుతుంది. తర్వాత 16వ వచనంలో క్రైస్తవ జీవితంలో ఐక్యత కాపాడుకుంటున్న ఏడ్చువారితో ఏడువుడి, ఒకరినొకడు మనసు కలిగి ఉండు, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు మనసుంచు. హెచ్చువాటి యందు, కొంతమంది ఏం చెప్తారు, హెచ్చువాటి యందు మనసు ఉంచుతారు. తనకు ఆధిపత్యం దొరకలేదు, వెళ్ళిపోతా ఉంటాడు. అక్కడే అగ్గి దెబ్బతింటా ఉంటుంది. నా ప్రియ సహోదరుడా, బైబిల్ బోధిస్తుంది, నేను చెప్పిన మాట కాదు. తాను తగ్గించుకుని వాడు హెచ్చపడతాడు. కాబట్టి ఐక్యతను కాపాడుకుంటున్నాం. నా ప్రియ సహోదరుడా, ఇన్ని విషయాలు సంఘములో నో డివిజన్, నా వాళ్ళు నీ వాళ్ళు నా వాళ్ళని చెప్పుకోకూడదు. ఆదిమ సంఘంలో కొరింథీ సంఘంలో అదే జరిగింది. నేను చదివిపిస్తాను చూడండి. ఒకళ్ళేమో పౌలు వారు అంటున్నారు, ఒకళ్ళేమో అపోలో వారు అంటున్నారు, ఇంకొకళ్ళేమో క్యాపా వాళ్ళు. క్యాప్ అంటే పేతురపు గ్రూప్ డివిజన్స్, నో డివిజన్స్. దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో డివిజన్స్ ఉండకూడదు. నా ప్రియ సహోదరుడా, ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేసిన ఎడలా దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఎస్, దిస్ ఇస్ రియల్. దేవుని ఇల్లు
పౌలు గారు అంటాడు కొరింథీ రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నానన్నా. నేను చెప్పేది నీకు తెలియదు కదా, నేను ఏం చెప్పబోతున్నాను. 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏక భావముతో మాట్లాడవలని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నుద్ధులై ఉండవలని మన ప్రభువైన యేసు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఏక మనస్సు, ఏక హృదయం, ఏక భావం, ఏక తాత్పర్యం. ఎందుకంటే ఇది దేవుని ఇల్లు. ఆదిమ సంఘంలో వచ్చింది ఈ సమస్య. ఎవరు సిలువేయబడ్డాడు? యేసుక్రీస్తు సిలువేయబడ్డాడు. అంతేగాని నా వాళ్ళు నీ వాళ్ళు అనే ఆలోచన రాకూడదు. యూనిటీ, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలో, ఎంత మనోహరము. ఒక కుటుంబంగా కలిసి ఉంటే ఎంత దీవెన. మనం 2 hours ఇక్కడ కూర్చునేది, 2 hours లో దేవుని సన్నిధిలో నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కదండి. దేవుని సన్నిధికి వచ్చావు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఎందుకంటే ఇక్కడ ఎఫ్సి పత్రికలోనే, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు 4వ అధ్యాయం 4-5 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే శరీరం ఒకటే. శరీరం అంటే ఏంటి? క్రీస్తు శరీరమైన సంఘము. సంఘము ఒకటే కదా. తర్వాత ఆత్మ ఒకటే, నిరీక్షణ ఒకటే. తర్వాత చూసినట్టయితే ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిసము ఒక్కటే. అందరికి దేవుడు ఒక్కడే. అందరికి తండ్రి దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడేనండి. ఒకటే ఒకటే ఒకటే. 7 1 ఉన్నాయి అక్కడ చూడండి మీరు. ఒకటే. ఇన్ని భేదాలు ఉండకూడదు, బైబిల్ బోధిస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఆదిమ సంఘం ఎప్పుడైతే పేతురు గారి యొక్క ప్రసంగం విన్నారో, మేమేమి చేయవాలని ఆయన అడిగినప్పుడు, ఆయన గ్రేట్ ప్రసంగం చేసేటప్పుడు ఆ ప్రసంగంలో ప్రథమ ఫలం, అది కూడా ప్రథమ ఫలము పండగ, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధారణ అయిన తర్వాత 50వ రోజున పెంతెకొ దినాన పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు, మేమేమి చేయవాలని అడిగినప్పుడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మను పొందుతారు, రక్షణ పొందుతారు, సంఘంలో చేర్చబడతారు, పాపాలు కడిగివేయబడతాయి అని చెప్పినప్పుడు ఎంతమంది రక్షింపడ్డారండి? ఇది మనకందరూ, ఇది బేసిక్స్ అందరూ తెలిసి ఉండాలి. వీరు ఎలా ఉన్నారు? వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటందును ఎడతెగకున్నారు. ఎడతెగకున్నారు. సహవాసం విడిచిపెట్టలా. సహవాసం వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు నా ప్రియ సహోదరుడా. మన సహవాసం ఎవరితోటి? లోకముతో. లోకం నుండి వేరే వచ్చాం. మన సహవాసం అయితే తండ్రితోను తన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది మన సహవాసం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పిలిచిన దేవుడు, కాళ్ళు చేసి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. సహవాసానికి పిలిచాడు. ఎస్, నా జీవితంలో నాలాగా ఎంతమందో నాకు తెలియదు, నేనే తప్పుకుంటున్నాను. ఒకప్పుడు నా సహవాసం డిఫరెంట్ ఉండేది. దేవుని యొక్క ఉచిత కృపను బట్టి, దేవుని యొక్క ప్రణాళికలో ఆయన పిలుపుకు లోబడి ఉండటం వల్ల ఆ సహవాసం వదిలిపెట్టి అక్కడ నుండి ఇక్కడ జంప్ అయ్యాం. ఎక్కడికి? క్రీస్తు సహవాసంలో, క్రీస్తు బిడ్డల సహవాసంలో వచ్చాం.
ఈ సహవాసం గ్రేట్ సహవాసం. నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిత్యమైన సంతోషం ఈ సహవాసంలో ఉంటది. ఈ సహవాసంలో ఉంటది. ఆదిమ సంఘం ఎలా ఉన్నారంటే వీరు అపోస్తల బోధ యందును, సహవాసం అందులో, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ప్రతి ఆదివారము తప్పనిసరిగా సంఘంగా కూడుకున్నారు. అలనాడు అపోస్తల కార్యము 2వ అధ్యాయం 43వ వచనంలో అపోస్తల వలన మహత్కార్య సూచక్రియలు అద్భుతం జరగటం వల్ల అక్కడున్న వారికందరికి భయం కలిగింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 46వ వచనంలో వారందరూ ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగి ఆనందముతో, నిష్కప్తమైన హృదయముతో ఆదివారం రాగానే తప్పనిసరిగా దేవాలయానికి వచ్చారు. ఆదివారం రాగానే గ్రౌండ్ కాదు. సండే ఈజ్ నాట్ ఫంక్షన్ డే, సండే ఈజ్ నాట్ ఏంటండి షాపింగ్ డే, సండే ఈజ్ నాట్ దావత్ డే. ఆదివారము సంఘాన్ని కూడుకోవాలండి. ఆదిమ సంఘం అంటే ఉన్నారు ఆనందంతో, నిష్కప్తంతో. ఆ సంఘంలో ఉన్న వారందరూ తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర ఇస్తే వాళ్ళు ఏం చేశారు? సంఘంలో ఉన్న పేదవాళ్ళు ఎవరు ఉంటే అవసరం పెరిగిన వాళ్ళు, అక్క అన్న నేను నీకు ఎలాంటి సహాయం చేయగలుగుతాను, నేను మే ఐ హెల్ప్ యూ, అక్క నేను మీకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతానా? ఆ విధంగా సహాయం చేశారు ఆదిమ సంఘం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సంఘాలతోనేనా కలెక్షన్ పోగు చేసుకునే కార్యక్రమం. ఆదిమ సంఘం అంతా పవిత్రంగా ఉంది. ఆదిమ సంఘం వీరు అపోస్తల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగని సహవాసం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 32వ వచనంలో వారు విశ్వసించిన వారందరూ, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 32 విశ్వసించిన వారు ఏక మనసు, ఏక తాత్పర్యం, ఒకే తాత్పర్యం కలిగి ఉన్నారు అందరూ. ఎంత పవిత్రంగా చూడండి, వారిది ఎంత మంచి మనసో చూడండి, వారు ఎంత ఏ విధంగా ఉన్నారో చూడండి. ఎంత నిజంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను యూనిటీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు. నా ప్రియ సహోదరుడా, ఐక్యత ఎందుకు అవసరము? సంఘము క్షేమాభివృద్ధి కొరకు అవసరము. సంఘము క్షేమాభివృద్ధి అంటే ఆత్మను సంపాదించి సంఘంలో చేర్చి వారిని డెవలప్ చేయటానికి. సంఘ క్షేమాభివృద్ధి ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో సంఘ క్షేమాభివృద్ధి. ఈ నూతన సంవత్సరం మొదటి పునరుద్ధానంలో మన యొక్క ఎయిమ్, నేను సంఘము కొరకు నేనేం చేయగలను, సంఘము నాకేమి ఇచ్చిందని కాదు, సంఘము కొరకు నేనేమి చేయగలను అది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఇది ఆదిమ సంఘంలో ఒక మాదిరి జీవితం చూసాము. ఆదిమ సంఘంలో కూడా కొందరు సంఘానికి డిస్టర్బెన్స్ చేశారు. అలాంటి వారిని కూడా జ్ఞాపకం చేస్తాను. ఎలాంటి వారు ఉంటారంటే దయచేసి మీరు కూడా చదవండి. నేను ఒకళ్ళు ఉద్దేశించి కాదు, బైబిల్లో ఉంటారు కాబట్టి చెప్తున్నాను. యోహాను భక్తుడు రాస్తాడు, సంఘ పెద్ద ఆయన 3వ పత్రికలో 9వ వచనంలో రాస్తాడు అనమాట. 3వ పత్రికలో 1వ అధ్యాయం కాబట్టి, నేను సంఘంలో సంగతి వ్రాసి తిని వారిలో ప్రధానత్వం కోరుతున్న దియోత్రిఫీ మమ్మల్ని అంగీకరించట్లేదు. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదలచ్చు, అది చాలనట్టుగా సహోదరులు తానే చేర్చుకొనక వాళ్ళు చేర్చుకున్న వారి మనసును కూడా వారిని ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేసిన క్రియను జ్ఞాపకం చేసుకుంటాను. 11వ వచనం, ప్రియుడా చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకోను. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దేవుని చూసిన వాడు కాదు. సంఘం ఎందుకంటే ఇది దేవుని ఇల్లు, నా ప్రియ సహోదరం. కాబట్టి ఇలాంటి వారు ఉంటారు. సహోదరుల మధ్య ఐక్యతను డిస్టర్బెన్స్ చేస్తారు. ఒక కుటుంబంలో ఉన్న బ్రదర్స్ మధ్య ఇంకోటి ప్రవేశిస్తాడు, అన్నదమ్ముల మధ్య
డిస్టర్బెన్స్ చేస్తా ఉంటాడు. అలాంటి వాడు యెహోవాకు అసహ్యుడు అనమాట. అది కూడా చదివినిపిస్తాను. ఇది వాస్తవానికి మనందరం సహోదరులమే. మన మధ్య వేరే వాడు వచ్చి డిస్టర్బెన్స్ చేయకూడదు. సహోదరుల మధ్య ఐక్యతను డిస్టర్బెన్స్ చేస్తాడు తన స్వార్థం కోసం. అలాంటి వారు యెహోవాకు అసహ్యులు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 16 నుండి 19 వచనాలు చదువుతాను. యెహోవాకి ఏది ఇష్టము కాదో దేవునికి ఇష్టం. సహోదరులను డిస్టర్బెన్స్ చేస్తా ఉంటాడనమాట. అన్నదమ్ముల మధ్య బ్రేక్ తీసుకొస్తాడు, మధ్యలో చేస్తాడనమాట. సహోదరుల మధ్య డిస్టర్బెన్స్ చేసి ఆ యొక్క తన స్వార్థం కోసం ఏదో చేస్తా ఉంటాడు అనమాట. ఆ సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనమును చూసినట్టయితే, 6వ అధ్యాయం, యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 నవ్వేవనగా అవి అహంకార దృష్టియు, కళలు అంటే అబద్ధవాడే నాలుక, నిరపరాధి సంపు చేతులు, దుర్యాలోచించు హృదయం. హృదయం ఏం చేసింది? మనుషులు అపత్యపరిచేది ఏంటండి? హృదయం. దుర్యాలోచించు హృదయము, కీడి చేతకు పరిగెత్తు పాదములు, లేటి వాటిని పలుకు, అబద్ధ సాక్షి, అన్నదమ్ముల్లో బ్రదర్స్ మధ్య జగన్ గుర్తుకొస్తాడు. అలాంటి వాళ్ళకి దేవుడికి ఇష్టం కాదన్నారు. మన ఫ్యామిలీ ఇక్కడ సందర్భం ఏంటంటే మన కుటుంబంలో డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు. ఎందుకంటే నూతన సంవత్సరంలో ఐక్యత గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది సమస్య ఎక్కడ మొదలవుతుంది? మోసపోకుని దుష్ట సాంగత్యమో మంచి నడవని చెప్పి సహవాసం వల్ల సమస్య వచ్చింది అనమాట. ఆ సహవాసం వల్ల సమస్య. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఈ విషయంలో మన కుటుంబం ఇది దేవుని ఇల్లు. ఈ దేవుని ఇంటిలో ఇది జాగ్రత్త పడాలి. జాగ్రత్త. బైబిల్ అంతా చెప్తుంది జాగ్రత్త కదండి. బైబిల్ చదవండి. ఏమైపోయిందయ్యా, సాతాను నన్ను శోధనలో పడేసాడయ్యా, నేను ఎరగదయ్యా, ఇట్టయిపోయిందని చెప్పుకుంటే కాదు. జాగ్రత్త. బైబిల్ బోధిస్తుంది జాగ్రత్త. సాతాను 24 hours వర్కౌట్ చేస్తున్నాడు. మనుషులు ప్రేరేపించి వాడు కొన్ని గంటలే చేస్తాడు, కొన్ని తర్వాత పోయి రెస్ట్ తీసుకుంటాడు, మళ్ళీ టైం వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ చేస్తాడు. మానవుడైతే అపవాదం ఏం చేస్తాడు చెప్పండి? 24 గంటలు చేస్తాడు. రాత్రి బావులు పని చేస్తానంటాడంట. వాడి టైం తక్కువ కదన్నా. ప్రాణ గ్రంథంలో ఉందా? 12వ అధ్యాయం 9-10 వచ్చిన వాళ్ళు అక్కడ చూడండి. రాత్రి బావుల్లో సహోదరుల మీద నిందలేస్తా ఉంటాడు. వాడు డే అండ్ నైట్ పని చేస్తున్నాడు అపవాది. మనసు అయితే కొద్దిసేపు 1 గంట సేపు చేసి చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాడు. కానీ అపవాది 24 గంటలు వర్కౌట్ చేస్తా ఉంటాడు. కాబట్టి జాగ్రత్త పడాలి. ఇక ఆఖరిలో ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పాడు, మనము ఈ లోకంలో ఉన్నప్పుడు పగలనంత వరకే మనం పని చేయగలుగుతాం. చీకటి రాత్రి అయితే ఇక పని చేయలేం. అవునండి. అలాగే మనం సజీవులుగా ఉన్నప్పుడే మనం ఏమేం చేయగలుగుతాం? దేవుని పని. రాత్రి మన ఈ లోకం విడిచిపెట్టి ఏం చేయలేగుతాం. యేసు ప్రభు వారు చెప్పాడు, నా ఆహారం ఏంటన్నాడు? నా తండ్రి చిత్తములో నెరవేర్చుటయే, ఇదియే నాకు ఆహారం. కాబట్టి ఇక ఈ ఐక్యత కాపాడటంలో మనం ఏం చేయాలంటే ఈ నూతన సంవత్సరంలో యూనిటీ గురించి దాదాపు నేను 40 నిమిషాలు మాట్లాడాను. ఈ ఐక్యతను కాపాడుకోవాలి, హెచ్చరికలు ఇచ్చాను. అందుచేత కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కొడుట మానకూడదు. కొందరు మానేస్తారు. మానవద్దు నా ప్రియ సహోదరుడు. ఒక మంచి పిలుపులో వచ్చావు, గొప్ప పిలుపులోకి వచ్చావు, శ్రేష్టమైన జీవితంలోకి వచ్చామా. ఎంత గొప్ప జీవితంలో వచ్చినాక కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కొడుట మానక ఆదినము సమీపించిన కొలది మరి అలాగూ ఎక్కువ చేయుతూ ప్రేమ చూపుట యందును సత్కార్యము ఏం చేయాలంట? సత్కార్యములు, మంచి పనులు చేయాలి. చెడ్డ పనులు కాదు. చెడ్డ పనులు దేవుడు చూసిన వాడు కాడు, మంచి పనులు దేవుడు చూసిన వాడు. కాబట్టి మంచి పనులు చేయొచ్చు. ఒకరినొకరు పురుకలు
ఒకరినొకరు పులికలుపు. రేపు ఆదివారం వస్తుంది, పద ఆదివారం పద, సంఘానికి పద. ఎక్కడ దిగుతున్నావు? ఎంతో రోజు నువ్వు సంఘం రాకుండా. కొందరు ఇన్స్టాల్మెంట్లు వస్తూ ఉంటారు. ఇన్స్టాల్మెంట్ అంటే ఈరోజు నువ్వు అమ్మా, నువ్వు ఈ వారం నువ్వెళ్ళు, వచ్చావు నేను వస్తానయ్యా అంటారు. అట్లా కాదు. లేదా భార్య భర్తలు వస్తే పిల్లలు రావు, పిల్లలు వస్తే భార్య భర్తలు. నేను నా ఇంటి వారు యోహాను కుటుంబం ఈ నూతన సంవత్సరంలో రావడానికి ప్రయత్నం చేయండి. నా ప్రియ సహోదరుడా, ఐక్యతను కాపాడుకుంటున్నాం. ఇక నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ఐక్యత కాపాడుకోవడంలో అసలైన ఉద్దేశం ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలో. ఐక్యత, యూనిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభువు వారు చెప్పాడు యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనంలో, మీరు ఒకరు ప్రేమ కలిగి నడుచుకోండి. మీరు ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటారో మీరు నా శిష్యులని చెప్పుకుంటారు. మీరు నా జనులు చెప్పుకుంటారు. ఎవరు చెప్పుకుంటారు? జనులు, ఇతరులు చెప్పుకుంటారు. సహోదరుల మధ్య ఐక్యత లేదనుక ఏదేం క్రిస్టియన్స్ అయ్యా, వీళ్ళ మధ్య ఇన్నున్నాయి, ఆ వచ్చాడు కూడా రాడనమాట. అది మనమే ఆటంకపడతాం. ఏం చేయాలి? సహోదరులు ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఏంటి? ప్రేమ చూపాలి. ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రభువారు చెప్పాడు, మీరు నా శిష్యులు అనుకుంటారు. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 34-35 నేను చదువుతున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలని. మీరు ఒకరు ప్రేమ కలిగిన వారు ఎడలా దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. అప్పుడు తెలుసుకుంటారు. మీరు ఎప్పుడైతే ప్రేమ కలిగి జీవిస్తారో, సంఘంలో ప్రేమ చాలా ప్రాముఖ్యమండి. మనం పిలువబడ్డ పిలుపు తగ్గట్టుగా ప్రేమ కనుక లేకపోతే ఐక్యత ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమ అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ తాళను, అన్నిటినీ సహించును. ప్రేమ శాశ్వత కాలం ఉండను. ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో ఒకడనొకడు సహించుకోవచ్చు. నా వల్ల సహోదరికి ఇబ్బంది కలిగిందా, సహోదరు ప్రేమతో నన్ను క్షమించాలి. సహోదరు ఒకరొకడు క్షమించుకోవాలి. యేసుప్రభు అది చెప్పాడు, లవ్ గాడ్, లవ్ అదర్స్, ప్రేయర్ ఫర్ ఆల్. ఒకరు నీకు ఇబ్బంది కలిగింది అనుకో, అయ్యా అతను మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నాతోటి కఠినంగా ఉంటున్నాడు, ఆయన మనసు మార్చని ప్రేయర్ చేయండి. తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు. ఇది కరెక్ట్ అండి. నేను ఎన్నో అనుభవించాను కాబట్టి చెప్తాను. నేను ఒట్టి మాటలు చెప్పను, నేను కథలు చెప్పను. ఇంకొక సత్యం చెప్పి, అంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత మేలు చేస్తాడో చెప్తాను. ఒక చిన్న సాక్ష్యం లాగా. కాటిన గారు అయ్యగారు ఉండేవారు. అప్పుడు దాదాపు 100 మంది సువార్తలు వచ్చేవాళ్ళు. అందరు ఇట్లా బారులు తెచ్చి కూర్చునేవాళ్ళు కుర్చీల మీద సేవకులు. కాటిన గారు బయట నుండి వచ్చాడు అనుకోండి, అందరూ సువార్తకులు ఉంటే నేను ఆ రోజంతా ప్రేర్ చేసుకునేవాడిని, బాగా ప్రేర్ చేసేవాడిని. ప్రభువా, కాటిన గారు నన్ను చూడగానే పిలిచేటట్టు చెయ్యి. యెహోవా చేతిలో రాజు నీటి కాలం ఆయన చిత్తం చొప్పున ఆయన తిప్పుతాడు. కాబట్టి తండ్రి కాటిన గారు హృదయం నాతో వారితో మాట్లాడి నన్ను చూడగానే జాలి కలిగినట్టు చెయ్యని రాత్రంతా ప్రేరణ జ్ఞాపకం చేసుకునేవాడిని. అందరూ ఉండేవాడు. ప్రేరణ ఎంత గొప్పదని జ్ఞాపకం చేస్తుంది అనుకుంటున్నా. ఆయన రాగానే వచ్చేవాడు. అంతమంది చూసేవాడు. ఆయన ఇచ్చే హెల్ప్, సపోర్ట్. ఫస్ట్ నన్ను పిలిచాడు, ఎస్ బాబు కామనేవాడు. అందరూ అనుకునేవాళ్ళు, అసూయపడేవాళ్ళు. ఆయన్ని పిలుస్తాడు ఎందుకు అనుకునేవాడు. అక్కడ రహస్యం ఉంది. ఏంటంటే ప్రేయర్. ఏంటంటే ప్రేయర్. ఎవరైతే నీతోటి కట్టిన వాళ్ళు నష్టపోవాలని కోరుకోవాలి.
ప్రేయర్ చేయండి. శత్రుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, హింసించ కొరకు ప్రార్థన చేయమన్నాడు. నువ్వు ప్రేయర్ చేయి. అప్పుడు వాళ్ళు అనుకునేవాళ్ళు చూసావా ఆయన్ని మొట్టమొదటి పిలిచాడు అనుకునేవాళ్ళు. అసలు రహస్యం తెలియదు. ఏంటి ఆ రహస్యము? దేవుణ్ణి అడిగేవాడిని. యోహోను ఆశ్రయించుడు, మనుషులను ఆశ్రయించుడు కంటే, రాజులను ఆశ్రయించుడు కంటే యోహోను ఆశ్రయించుటే మేలు. దేవుణ్ణి అడగాలి. ఆయన మనసు మారుతాడు, దేవుడు కార్యం చేస్తాడు. లవ్ గాడ్, లవ్ అదర్స్, ప్రేయర్ ఫర్ ఆల్. ఐక్యత కొరకు నూతన సంవత్సరాల ప్రయాసపడతారు కదండి. ఐక్యత, యూనిటీ, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు. ఎప్పుడైతే మనం ఐక్యత, ప్రేమ కలిగి ఉంటామో బయట వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు చూసావా క్రైస్తవులు ఎంత ప్రేమ కలిగి ఉన్నారు, ఎంత ఐక్యత కలిగి ఉన్నారు, నేను కూడా ఇందులో జాయిన్ అయితే ఎంత బాగుంటది, ఒక ఆత్మను చేర్చేవాళ్ళం అవుతాం. అదే మన దగ్గర ఐక్యత లేదనుకోండి, ప్రేమ లేదనుకోండి, వచ్చిన వాడు తిరిగి వెళ్ళిపోతాడు. నేనేదో అనుకున్నాను కానీ ఇక్కడ అంతా ఎండమావులే ఏమి లేవు, తిరిగి వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోండి కదా. వాస్తవేనా? ఐక్యత, ప్రేమ, పిలువబడ్డ పిలుపు, ఆ స్టేటస్ తగ్గట్టుగా మనం జీవించినట్టయితే యేసుప్రభువు కోరింది అదే. తండ్రి నీవు నేను ఏ విధంగా ఏకమై ఉన్నాము, నా యందు నేను నువ్వందు నేను ఏ విధంగా ఏకమన్నాము, వీరందరూ కూడా వారి వాక్యం వలన ఏకముగా యూనిటీగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఇది ప్రార్థన, ఐక్యత, యూనిటీ. దేవుడి మీకు ఆశించుగాక. ఆమేన్.